దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు జరిగిన ఆరాధనలో తోడుగుండి సహాయం చేసినందుకు వందనాలు. దీనుణ్ణి అల్పుణ్ణి, ఏ యోగ్యత లేని వాడిని ప్రభువా, నీ వాక్యాన్ని చేత పట్టుకొని కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా సహాయం చేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ఇచ్చి మీరే తోడుగుని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ లోకంలో మనకున్నటువంటి లక్ష్యం, మనకున్నటువంటి గురి ఏమనుకుంటున్నారు చెప్పండి? ఈ లోకంలో మనకున్నటువంటి గురి, మనకున్నటువంటి లక్ష్యం ఏమనుకుంటున్నారు చెప్పండి? కొంతమంది ఇలా అనుకుంటున్నారు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించుము, అది అంతే. కొంతమంది ఇలా అనుకుంటున్నారు, నా ప్రాణమా నువ్వు పోగేసుకోవాల్సిందంతా ఏంటి పోగేసుకో. కొంతమంది ఇలా అనుకుంటున్నారు, జ్ఞానాన్ని సంపాదించుకో, విపరీతమైనటువంటి జ్ఞానం. కొంతమంది ఇలా అనుకుంటున్నారు, బలాన్ని సంపాదించుకో అంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ అలాగా మీరు ఈ మైక్రోఫోన్ పట్టుకొని ఇంటర్వ్యూలకి వెళ్ళి అడగండి. ఎందుకంటే ఈ మధ్య ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి. అడుగుతున్నారనమాట, ఏంటి అవి అని ప్రశ్నలు అడుగుతున్నారు. చాలా ఎందుకు వచ్చింది కానీ ఆ ప్రశ్నలు, ఇది అడగండి మెయిన్. వాట్ ఈజ్ ద చీఫ్ కదండి, వాట్ ఈజ్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? మనిషి యొక్క అంతిమ గురి లేకపోతే అంతిమమైనటువంటి లక్ష్యం ఏంటి? అమ్మా నువ్వెందుకు బతుకుతున్నావు, అయ్యా నువ్వెందుకు బతుకుతున్నావు అని అడగండి. ఫన్నీ ఆన్సర్స్ వస్తాయి. ఫన్నీ ఆన్సర్స్ వస్తాయి. క్రిస్టియన్స్గా లేకపోతే బిలీవర్స్గా, జీసస్ క్రైస్ట్ డిసైపుల్స్గా మనకున్నటువంటి గురి ఏంటి చెప్పండి? లక్ష్యం ఏంటి చెప్పండి? ఈరోజు చూద్దాం మనం. ఆల్రెడీ మిమ్మల్ని అడిగితే మీరు బిబ్లికల్ ఆన్సర్సే ఇస్తారు నాకు తెలుసు, కానీ మరి ప్రతి ఒక్కరిని అడగలేను కదా. ఆలోచించుకుందాం. మన యొక్క జవాబు, మన యొక్క గురి, మన యొక్క అంతిమ లక్ష్యం ఇలా ఉందో లేదో మనం చూద్దాం. వెస్ట్ మినిస్టర్స్ కన్ఫెషన్ అనేటువంటిది ఒకటి ఉంది. వెస్ట్ మినిస్టర్ షార్టర్ క్యాటకిజం అని, అంటే ఆదిమ సంఘంలో కొంతకాలం కొన్ని విశ్వాస ప్రమాణాలు పెట్టుకున్నారనమాట. అందరూ కూడా ఇవి చెప్పాలి వాళ్ళు. అలాగనే వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ఆ సభలో కూడా, కౌన్సిల్లో కూడా ఒక క్రీడ్ పెట్టారు. క్రీడ్ అంటే ఏం లేదు, విశ్వాస ప్రమాణం. అందరం కలిసి విశ్వాస ప్రమాణం ఒప్పుకుందామంటారు కదా, అలాగే ఆ విశ్వాస ప్రమాణంలో ఇది ఎక్కడ జరిగిందంటే బ్రిటిష్ పార్లమెంట్లో 1648 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో కొన్ని క్వశ్చన్స్ తయారు చేశారనమాట. క్రైస్తవులుగా మన క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియాలి తప్పనిసరిగా. మన పిల్లలకి తెలియలేదు చాలా విషయాలు కదా, అందుకు తెలియాలి వారికి అని కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి, అందులో చాలా ప్రాముఖ్యమైన క్వశ్చన్స్ అనమాట. అవి తెలియకపోతే క్రైస్తవ్యం లేదు. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? వాట్ ఈజ్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, గురేంటి అని పెట్టిన తర్వాత దానికి ఆన్సర్ నెంబర్ 1 క్వశ్చన్ అనమాట. ఇది ఏంటంటే, మ్యాన్స్ చీఫ్ ఎండ్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్, టు వర్షిప్ గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మనిషి యొక్క ప్రథమమైనటువంటి గురి, అంతిమ లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి మహింపరచటం, తర్వాత ఆనందించటం. ఆ ఆనందించటం కూడా ఎవరిలో ఆనందించటం చెప్పండి? దేవునిలోనే, లేకపోతే క్రీస్తులోనే ఆనందించటం. ఒక అమెరికన్ రైటర్ ఉన్నాడు, మంచి థియాలజియన్, ఇప్పుడు పాపులర్ లీడింగ్ థియాలజియన్స్ ఒక ఆయన జాన్ పైపర్ అనేటువంటి ఆయన డిజైరింగ్ గాడ్ అనేటువంటి ఆయన పాడ్కాస్ట్ ఉంటుంది. అలాగనే ఆయన యొక్క పుస్తకం కూడా ఉంది, డిజైరింగ్ గాడ్. అందులో ఆయన ఇది రాశాడనమాట, మ్యాన్స్ చీఫ్ ఎండ్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. అది ఇంక అల్టిమేట్గా అనమాట. మనం రక్షించబడిన దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి. మనం చర్చికి రావడానికి గల కారణం ఏంటంటే చెప్పండి, దేవుని ఆరాధించ. మనం ఒక ప్రసంగం చేయడానికి గల కారణం ఏంటంటే
చివరికి మనం వేరే చోటకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఉద్దేశం ఏంటంటే అంతే, సింపుల్. మనం ఏది చేస్తున్నా కానీ అల్టిమేట్గా దేవుణ్ణి ఆరాధన, దేవుని కృతజ్ఞత దక్కటం కోసం అన్నమాట. అసలు ఆ పుస్తకం చదివాను నేను ఎప్పుడూనేలేండి, ఇప్పుడు కాదు. చదువుతున్న సమయంలో నేను చదివినప్పుడు నాకు వండర్ఫుల్గా అనిపించింది. ఇంతే కదా, అసలు దేవుణ్ణి ఆరాధించడానికే కదా, ఆయన మహిమ కోసమే కదా నేను జీవిస్తుంట అని నాకు అర్థమైంది. కాబట్టి నిజంగా సంతోషం కావాలంటే అండి, అల్టిమేట్లీ వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవునిలోనే మనం ఆ సంతోషాన్ని, ఆ తృప్తిని మనం కనుక్కుంటామండి, ఇంకెక్కడా కూడా కనుక్కోం. ఈరోజు నేను కొంతమంది బైబిల్ క్యారెక్టర్స్ నేను చూపిస్తాను, అలాగనే నిజమైనటువంటి ఆరాధికుల్ని కూడా నేను మీకు చూపిస్తాను. ద లైఫ్ ఆఫ్ ఫ్యూ ట్రూ వర్షిపర్స్ ఆఫ్ గాడ్. అంతేకాదు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ వారు ఉండాలి, మనం కూడా అలాగా వర్షిప్ చేయాలంటే, మనం కూడా దేవుని మహిమార్థమై జీవించాలంటే ఎలాంటి సుగుణాలు, లక్షణాలు మనకి ఉండాలనే దాని గురించి నేను మీతో మాట్లాడతాను అనమాట. ఎందుకండి అంటారేమో, ఒకరోజు సమరయ స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, సమరయ స్త్రీ వృత్తాంతం మనకు తెలుసు కదా, మేమేమో ఆ కొండ మీద ఆరాధిస్తాం, మీరేమో ఆ మందిరంలో, యెరూషలేము మందిరంలో ఆరాధిస్తారు. యేసుప్రభు అసలు ఎక్కడ ఆరాధించాలి అని అడిగింది. హర్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ వేర్ టు వర్షిప్ గాడ్, ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి అనేది. అంతేకాదు హర్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో అబౌట్ వెన్ టు వర్షిప్ గాడ్, అంటే టైం కూడా. ఈరోజు టైము ఎక్కడ అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది. బట్ గాడ్ ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వేర్ అండ్ వెన్. దేవుడు ఎక్కడ ఆరాధించాలనే దాని గురించి, లేకపోతే ఎంతమంది ఆరాధించాలనే దాని గురించి, ఎప్పుడు ఆరాధించాలనే దాని గురించి చాలా అసలు పట్టించుకోవట్లేదు ఆయన. బట్ గాడ్ ఈజ్ బాదర్డ్ అబౌట్ హూ అండ్ హౌ, హూ ఈజ్ గోయింగ్ టు వర్షిప్ గాడ్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్. మనమే ఎవరం ఆరాధిస్తున్నాం అనేది ఆయన చాలా ప్రాముఖ్యమైంది, ఎలాగ ఆరాధిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నాకు మరి చనిపోయారు ఆయన జాన్సన్ గారు అని, ఆయన రాసిన పాట నాకు బాగా ఇష్టం. నేను చాలాసార్లు పాడేశాను, చనిపోయిన తర్వాత ఆయన రాశాడని తెలిసింది. కింగ్ జాన్సన్ అంటారు ఆయన్ని. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడనే పాట రాస్తూ ఒక చరణంలో ఆయన కయ్యీన అర్పణ గురించి, హేబేల్ అర్పణ గురించి రాస్తూ, అర్పణ కాదు అక్కడ ముఖ్యం, అర్పించే మనిషి ముఖ్యం అన్నాడు. ఎంత వండర్ఫుల్ లిరిక్స్ అండి అవి. అలాంటి లిరిక్స్తో కూడిన పాటలు నాకు చాలా ఇష్టం. అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు మనసు ముఖ్యం, అది కూడా ప్రాముఖ్యమే. అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం. సమరిటన్ ఉమెన్తో, సమరయ స్త్రీతో మాట్లాడేది కూడా యేసుప్రభు వారు అదే. నీవు ఎవరో అది చూస్తాడు దేవుడు, నీ మనస్సు ఎలాగ అర్పిస్తున్నావో అది కూడా చూస్తాడు దేవుడు. అమ్మా మనం ఈరోజు ఆరాధనకి వెళ్దామా అని మనం ప్రయాణమై వచ్చేస్తున్నాం. ఇక్కడ కూడా లేకపోతే స్టేజ్ మీద కూడా వీఆర్ ఆల్ వర్షిపర్స్, వీఆర్ వర్షిప్ లీడర్స్ అని చాలామంది కూడా దాని గురించి చెప్తారు. కానీ ఒకవేళ ఈ క్వాలిటీస్ ఉంటే చాలా మంచిది, ఒకవేళ ఈ క్వాలిటీస్ లేకపోతే పర్వాలేదు, ఇప్పుడైనా కానీ ప్రభుని అడుగుదాం, ప్రభు ఈ క్వాలిటీస్ మాకు ఈ ప్రభు అనేటువంటిది. సమరిటన్ ఉమెన్తో ఏమని చెప్పాడు, అమ్మా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆయన ఏదైనా 2 రూల్స్ ఉన్నాయంటే ఆయన ఆరాధించడానికి ఇవి 2 పెట్టుకోవాలన్నమాట. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. అమ్మ ఒక సమయం వస్తుంది, అక్కడ ఇక్కడ కాదు. అమ్మ ఒక సమయం వస్తుంది, ఆ సమయం ఈ సమయం అని కాదు. ఓకే ఒక చోట పరిమితం చేసుకున్నాం మనం, వద్దు అలా కాదు. అమ్మ ఒక సమయం వస్తుంది, కేవలం ఈ సమయము ఆ సమయం అనే పెట్టేసుకున్నాం మనం, అది కూడా కాదు. ఎలా ఆరాధించాలో చూడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరని చెప్తున్నాడు అక్కడ, ఎవరని చెప్తున్నాడు దేవుడు, అది గాడ్ ఈజ్ స్పిరిట్. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతో
సత్యముతో. ముందు ఆత్మతో ఆరాధించాలన్నారు కదా. ద ట్రూ వర్షిప్పర్స్ మస్ట్ బి బోర్న్ అగైన్. అది నేను చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటిగా. ఈ ఆత్మతో ఆరాధించాలనే దాని గురించి రెండు విషయాలు ఏంటంటే, ఏ ట్రూ వర్షిప్పర్ మస్ట్ బి బోర్న్ అగైన్ అంటే నిజమైన ఆరాధికులు తిరిగి జన్మించే అనుభవం గలవారై ఉండాలి. రక్షణ పొందుకున్నటువంటి వారే ఉండాలి. ఈరోజు ట్రెండ్ ఏంటి క్రిస్టియానిటీలో అంటే అందరిని కూడా లేచి నిలబడమంటున్నారు. అందరిని లేచి నిలబడమని మనమందరం కూడా ఆరాధించుకుందాం అని చెప్తున్నారు. నేను ఏంటండి, మంచిదే కదండి అలాగా అందరూ ఆరాధించడం. వాళ్ళు కూడా నోరు తెరిచి పాట పాడుతున్నారు అంటున్నారు. అయితే కొంచెం ఒక ప్రాబ్లం ఉంది. ఏంటో ప్రాబ్లం అంటే, మనం రక్షణ పొందకపోతే, ఒక వ్యక్తి తిరిగి జన్మించకపోతే, ఆత్మ అయినటువంటి దేవునికి ఈ ఆత్మ చచ్చుంది లోపల. మీరు అపరాధముల ద్వారా పాపముల ద్వారా మరి అలాంటప్పుడు కనెక్షన్ ఎలా? ఫాల్స్ అసంప్షన్ కదా మనం ఇచ్చేది. నువ్వు పాట పాడేస్తే నువ్వు దేవుడిని ఆరాధన ఆలకించేస్తాడని చెప్పేస్తే అవిశ్వాసులకి వాళ్ళు కూడా ఇలాగని పాటలు పాడేస్తూ ఉంటుంటే వాళ్ళు భ్రమలో జీవించరా? ఏమండి, భ్రమలో అమ్మో మేము కూడా బలి అర్పణ ఇచ్చేస్తున్నాం, మేము కూడా బలి స్తుతి నైవేద్యం అర్పించేస్తున్నాం. డియర్ బ్రదర్, ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్, ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, యువర్ వర్షిప్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు రక్షణ పొందకుండా కనుక నువ్వు ఎంత పాటలు పాడేసి ఎలా నాట్యం చేసి ఎలా చేస్తున్నా కానీ నీ ఆరాధన దేవుడు అంగీకరించడు. నేనే కనుక వర్షిప్ లీడ్ చేస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. బాధపడతారు, పర్లేదు, బాధపడినా రక్షణ పొందుతారు. తర్వాత రక్షణ పొంది దేవుడిని ఆరాధిస్తారు. అది నాకు గోల్ అదే అనమాట అండి. అంతేగాని ఏదో ఫీల్ గుడ్ లాగా చేసేసి ఆ తర్వాత రక్షణ లేకపోయినా మరి ఇచ్చేసి దేవుడు నన్ను అంగీకరించేయడని ఫాల్స్ అసంప్షన్తో కనుక వెళ్ళిపోతే ఏమి లాభం అండి? నేను ఇక్కడ ఉండి ఏమి నేర్పిస్తున్నాను వాళ్ళకి, ఏం బోధిస్తున్నాను వాళ్ళకి? అందుకనమాట ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద కార్పొరేట్ వర్షిప్. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వర్షిప్ దట్ బోత్ బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్ వర్షిప్. అంటే ఈ విశ్వాసులు అవిశ్వాసులు కలిపేసి కలగాపులంలాగా. మీకే చెప్తున్నానండి, ఇక్కడ విశ్వాసులు కూడా ఉన్నారు. బళ్ళు వచ్చినప్పటికీ ఎవరు చేయి వేస్తున్నారు చెప్పండి మీరే? ఎవరు ఆరాధిస్తున్నారమ్మా? విశ్వాసం, యేసు ప్రభువు నందు విశ్వాసించిన వాళ్ళు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను చాలా సంతోషిస్తున్నాను. యేసు ప్రభు నందు నమ్మనోళ్ళు, బాప్తిసం పొందనోళ్ళు ఒకవేళ గమ్ముని పట్టుకుపోయినా పొరపాటుని ఇలా చూస్తున్నా, ఇంకా నాకు ఇస్తున్నావు నువ్వు అన్నట్టు ఓకే అనుకుని నేను వెంటనే ఇలా వెళ్ళిపోతాను. థ్యాంక్ గాడ్, మీకు అర్థమైపోయింది, మీరు ఆరాధించలేరని మీకు అర్థమైపోయింది. నా మాటల్లోకి ఉంటాయి, మరి ఏం చేస్తాను? మీరు ఆరాధించిన దేవుడు ఆ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్దని మీకు అర్థమైపోయింది. ఇది చర్చ్ అంటే, ఇది చర్చ్ అంటే. కానీ కొన్ని చోట్ల ఎందుకండి ఉత్తినే నువ్వు కూడా ఆరాధించి నీవు ఎలా ఉన్నా, లేకపోతే నువ్వు రక్షణ పొందినా అవిశ్వాసమైనా ఎలా బ్రతికినా నీ ఆరాధన దేవుడు వింటాడని ఎందుకండి లేనిపోయి అన్నీ కూడాను. అందుకనే మన సంఘాలకు తక్కువ వస్తారు చాలామంది జనాలు. యేసు ప్రభువుని నమ్మండి. ముందు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుడు ఆరాధన ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. మనకు తెలియదు ఏముందండి, ఒక ఆయన ఉన్నాడు సుంకరి, తర్వాత పరిసయుడు. ఇద్దరిలో మొట్టమొదటిగా రక్షణ లేనివాడు ఎవడంటే పరిసయుడు. అందుకనే దేవుడు అసలు ఆడు ముఖం చూడలేదండి. ఎన్ని ఉపవాసాలు చేశాడు, నామకార్థ క్రైస్తవుడు అనమాట ఒక రకంగాను. ఎన్ని ఉపవాసాలు, ఎన్ని దాన ధర్మాలు చేశాడు, ఎలా ఉన్నాడు. కానీ దేవుడు అసలు అతను ఎందు లక్ష్యమే ఉంచలేదు. కానీ హృదయంలో దీనుడిగా ఒక రకంగా పరితపించి దేవుని చూడటానికి వెళ్ళి ఆరాధించినోడిని నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు వీడికంటే అని చెప్పి పంపించాడండి. కాబట్టి ఆలోచన చేయండి, ఆరాధన ఎవరికంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే మనం ఎప్పుడైతే ఆదాం పాపంలో పడిపోయాడో ఆత్మీయంగా చనిపోయాడు, ఆత్మీయంగా సంబంధం కోల్పోయాడు. అప్పటి నుంచి ఆయనకు పుట్టిన సంతానం అంతా కూడా ఆత్మీయంగా చచ్చినోళ్ళే అనమాట. అందరం మనం వీఆర్ ఆల్ స్పిరిచువల్లీ డెడ్. వీఆర్ డెడ్ ఇన్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్. మనం మన యొక్క అపరాధం ద్వారా, మన పాపం ద్వారా మనం ఏమయ్యాం చెప్పండి? చచ్చిన వారమే ఉన్నాం.
స్వాభావికంగా పాపులం. మనం ఎలాగా దేవుణ్ణి ఆరాధించగలుగుతామండి? అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ క్వికెన్ అవర్ స్పిరిట్. అంటే దేవుడు మనల్ని యొక్క ఆత్మని బ్రతికించకపోతే ఎలా మనం ఆరాధిస్తాం? కాబట్టి ఈ మాటలు చాలా ఉంటాయి. ఏంటో తెలుసా? మీరు పై నుండి జన్మించటం అన్న ఒకటే, తిరిగి జన్మించటం అన్న ఒకటే, దేవుని యందు పుట్టడం అన్న ఒకటే, మళ్ళీ ఇంకేంటి రెండోసారి పుట్టడం అన్న ఒకటి. ఇవన్నీ ఏంటంటే ఆర్డినరీ సాల్వేషన్ గురించి అనమాట. నేను అడుగుతున్నాను, ఆర్ యు బోర్న్ అగైన్? మీరు తిరిగి జన్మించారా? తిరిగి జన్మించకుండా చర్చికి వస్తున్నా, కానుకిస్తున్నా మీ ఆరాధన దేవుడు అంగీకరించడు. ఇది కఠినమైన పదమే, కానీ దేవుని యొక్క వాక్యం. ఆరాధకులు ఆత్మతో ఆరాధించాలంటే ఈ ఆత్మ బ్రతికింపబడిన తర్వాత అప్పుడు ఏం చేయాలండి? ఆరాధించాలి. ఎందుకని లోపల ఆత్మ బ్రతికించబడాలి? ఆయన ఆత్మ కనుక ఆ ఆత్మతో ఈ ఆత్మ కనెక్షన్ ఉంటుంది. అంతేగాని బాడీ సోలు అవి ఉన్నా కానీ ఇంకొకటి ఉంది లోపల, అసలైంది స్పిరిచువల్లీ డెడ్ అయిపోయింది. ఏంటది? ఆత్మ. ఆ ఆత్మ బ్రతికించబడితే ఈ ఆత్మతో ఆ ఆత్మకు అనుసంధానం ఉంటుంది అనమాట. అది ఆత్మతో సత్యముతో ఆరాధించటం అంటే. అది నెంబర్ 1. ఇంకొకటి, ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే వితౌట్ ద హోలీ స్పిరిట్ వీ కెనాట్ వర్షిప్ గాడ్. అది అసలైంది. ఇంకోటి, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా ఆరాధించలేము. ఇక్కడ ఎవరైనా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారండి? ఎవ్వరూ లేరు. పరిశుద్ధాత్ముడే మనకు తెలియజేస్తాడు ఎలా ఆరాధించాలి ఆయన్ని, దేవుణ్ణి. పరిశుద్ధాత్ముడే తెలియజేస్తాడు మనం ఏంటి ఎలాగ ఆరాధిస్తే ఆయన సంతోషిస్తాడు అనేటువంటిది. కాబట్టి మొట్టమొదటిగా తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగిన వారమై మనం ప్రభువుని ఆరాధించాలి. నెంబర్ 2, తిరిగి జన్మించినా కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయము నడిపింపు లేకుండా కూడా మనం దేవుణ్ణి ఆరాధించలేము. అందుకనే సింపుల్గా యెషయా భక్తుడు, ప్రవక్తలు కొంతమంది ఏమని అంటారంటే, మీరు పెదవులతో మీరు ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం నా నుండి మరి ఇంకేంటి? హృదయం ఎందుకు దూరంగా ఉందంటే దెర్ ఇస్ నో హోలీ స్పిరిట్, నెంబర్ 1. అండ్ హీ ఈజ్ నాట్ బోర్న్ అగైన్. అది అసలు హృదయం మార్పు పొందకపోతే ఎలాగా ఆరాధన చేస్తాడండి? నేను అదే అన్నాను కదా, స్పిరిచువల్లీ డెడ్ పీపుల్ కెనాట్ వర్షిప్ గాడ్ స్పిరిట్. స్పిరిట్ అయినటువంటి ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు ఆరాధించలేరు. అంతేకాదు హృదయం మారకుండా, పరిశుద్ధాత్మ దేవుడు లేకోకుండా, సహాయం లేకుండా దేవుణ్ణి ఆరాధన చేయలేము. ఈరోజు ఆరాధన 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 మెయిన్ కంటెంపరీ క్రిస్టియానిటీలో ఇదే పదం ఉపయోగించేశారు. మంచిది, ఇదే అల్టిమేట్ గోల్. కానీ మనం రక్షించబడిన వారిగా ఉండి ఆరాధిస్తున్నామా? మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఇంకా వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారేమో. నేను ఇప్పుడు ఒక చోటకి వెళ్ళబోతున్నాను, ఏలూరు. అక్కడికి 200 మంది పాస్టర్ జ్యోతిరాజు గారు ఆ యొక్క చర్చిలో నేర్చుకుంటున్నారనమాట అండి. కీబోర్డు, గిటార్, తబలా, ఇంకా చాలా వాయిద్యాలు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్ళందరూ అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? మీరు ఇప్పుడు రక్షించబడ్డారా లేదో ఆయన ఏమీ అక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే 6 సంవత్సరాలు కూడా వచ్చేస్తున్నారు అక్కడ నేర్చుకుంటాకి. అయితే ఒకటి రాశారు ఏంటంటే, మీరు ఈ తలాంతిని, మీరు నేర్చుకున్న ఈ ట్రైనింగ్ని దేవుని సేవ కోసమే వాడతారా అనేది పెట్టారనమాట. దానికోసం టిక్ చేసి సంతకం చేస్తేనే అనమాట. ఓకే, దేవుని కోసమే వాడాలి ఆ ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత రక్షణ పొందిన వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ వాయిస్తూ దేవుని స్తుతిస్తేనే మహిమ. ఈరోజు చాలామంది ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళ గురించి ఎందుకులేండి, ముందు నా అలాంటి వాడి గురించి చెప్తున్నాను. పాస్టర్ గారు ఉండి దేవుణ్ణి ఆరాధించేస్తున్నామంటున్నారు, కానీ రక్షణ పొందిన పాస్టర్ గారని ఆయన. ఓకే, నా గురించి నేను చెప్పేసుకున్నాను. నెక్స్ట్, చాలామంది మ్యూజిక్ వాయిస్తాకు వస్తున్నారు, మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం అంటున్నారు. రక్షణ పొందినటువంటి వాళ్ళైనా మ్యూజిక్ వాయించే వాళ్ళు. ఒకవేళ మనం కూడా సభలకు పిలిస్తే మనం పిలిచేవారు కూడా రక్షణ పొందిననే పిలుస్తున్నాం కదండి. మెయిన్ చూడాలి అది. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఏ మ్యూజిషియన్, క్రిస్టియన్ మ్యూజిషియన్. ఇంకోటి, కొయిర్లోకి కూడా చాలామంది వస్తున్నారు కదా, రక్షణ పొందలేని తీసిపడేదానికి. అది కానీ చెప్పాలి వాళ్ళకి,
పిల్లల నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా. కొయిర్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటున్నారు. కొయిర్లో వాళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళేనా? ప్రాక్టీస్ కోసం ఒకవేళ రక్షణ పొందకపోతే ప్రాక్టీస్ కోసం మీరు వస్తున్నట్లు లెక్క. కానీ రక్షణ పొందితే మాత్రం నిజంగానే మీ ఆరాధనని దేవుడు ఏం చేస్తున్నాడు? స్వీకరిస్తున్నాడు. కాబట్టి అది మొట్టమొదటి అర్హత ఏంటంటే తిరిగి జన్మించాలి నిజమైన ఆరాధకులు. తర్వాత పరిశుద్ధాత్మని కలిగి ఉండి ఆరాధించాలి. రెండోది ఏంటి తెలుసా? ఆత్మతోనూ సత్యముతో అన్నాడు కదా. ఆరాధించే వాళ్ళు సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలమ్మా? ట్రూత్. సత్యం అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు. వెరీ గుడ్. ఇంకోటి సత్యం అంటే ఇంకోటి ఏంటి? నీ వాక్యమే సత్యము. ఆ వాక్యం ఎవరన్నాం? ప్రభువైన యేసు. కాబట్టి సత్యము కలిగి మనం ఆరాధించాలండి. సత్యం కలిగి ఉండకోకుండా, సత్యం తెలుసుకోకుండా మనం ఆరాధించగలుగుతామా దేవుణ్ణి? చెప్పండి అమ్మా, ఆరాధించగలుగుతామా? ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను. సత్యం అంటే ఏంటంటే దేవుని వాక్యం. సత్యం అంటే ఏంటంటే మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన గురించి మనకు తెలిసేటువంటి సత్యం. మీరు ఆరాధించే దేవుని గురించి మీకు ఎంత తెలుసండి? మీరు ఆరాధించే దేవుని యొక్క గుణ లక్షణాలు తెలుసామ్మా మీకు? మీరు ఆరాధించే దేవుణ్ణి ఎప్పుడైనా రుచి చూచి ఎరిగారా మీరు ఆరాధించే దేవుడు మీ జీవితంలో ఏమి చేశాడో వాటిని అనుభవించి ఎక్స్పీరియన్స్ చేసి హృదయంలోంచి తన్నుకొస్తుందా మీ ఆరాధన? చాలామంది ఆరాధించేది ఎలాగంటే ఆరాధన అల్టిమేట్గా ఏం చేస్తుందో తెలుసా అండి? ఆయన్ని తెలుసుకున్నప్పుడు, మనం ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. అది ఆరాధన చివరికి నడిపించేది ఏంటో తెలుసా? దేనిలో నడిపిస్తుందో తెలుసా? ఆయన ఎలా ఉన్నాడో ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనల్ని కూడా తీసుకుని వెళ్తుందండి. అది ఆరాధన. సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించే మనం, ఆయన గురించి గుణలక్షణాల గురించి తెలిసినటువంటి మనం ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు ఆయన రూపంలోనికి మనం వెళ్తామంటే ఎంత వండర్ఫుల్ ఆరాధన అమ్మ. ఆరాధన చాలా లైట్గా తీసుకుంటున్నారా? చాలా పాటలు పాడేసి ఒక ఫీల్ గుడ్ అయిపోయి వెళ్ళిపోవటం అనుకుంటున్నారా? ఆరాధనలో ఎంత గొప్ప సంగతి ఉందంటే దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతామండి. ఆయన దయగలి ఉన్నాడు అంటే మనకు కూడా అటువంటి హృదయం కలుగుతుంది. ఆయన కనికర సంపన్నుడు అంటే మనం కూడా అటువంటి కనికరం మనకి పుట్టుకొస్తుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును ఎలా ఉంటాం అంటే దేవుడు ఆరాధిస్తున్న సమయంలో అయ్యో నేను ఆరాధించేటువంటి నా దేవుడు ఈయన కదా అని మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయపడుతుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? కాబట్టి ఎంతగా తెలుసుకుంటే అంత ఆరాధిస్తామండి. ఎంతగా తెలుసుకుంటే అంత ఆరాధిస్తాం. ఈ తెలుసుకోవటం గురించి, ఈ ఎరగటం గురించి ఇంగ్లీష్లో చక్కగా ఉంటుందో మాట నో అని ఉంటుంది. నో అనేటువంటి మాట గురించి మన దగ్గరకు వచ్చినటువంటి దైవజనులు మంచి ఇలిస్ట్రేషన్ ఇచ్చారు. ఇలిస్ట్రేషన్ ఇచ్చి ఏమన్నారంటే సడన్గా మీ చర్చికి వచ్చాను కదా నేను, మీ చర్చిలో ఉన్నటువంటి ఒక ఆయన లీగ్సైడ్ అనుకోండి, ఆయన గురించి నన్ను చెప్పమంటే నేను ఏమైనా చెప్పగలుగుతానా అంటే ఏమీ చెప్పలేదు అన్నాడు. ఒకవేళ షాలేం గురించి పిలిచాడు కదా, ఆయన గురించి చెప్పమంటే ఒక 4 మాటలు నేను ఏమన్నా చెప్పగలుగుతాను. ఎందుకంటే కొద్ది గొప్ప రిలేషన్ నాకు, లేకపోతే ఫెలోషిప్ నాకు ఉంది. ఇంకా చివరిగా అన్న మాట ఏంటంటే ఆయన అదే కనుక నా భార్య గురించి చెప్పమంటే 40 సంవత్సరాల కాపురం కదా మాది, నేను బాగా ఆమె గురించి చెప్పగలం. ఒకే చోట ఉన్నోళ్ళు
ఎంత ఎరిగితే అంత చెప్పగలుగుతాం ఆయన గురించి. ఒక్కొక్కసారి ఆరాధన విషయంలో నోట్లోంచి ఎందుకు మాటలు రావంటే ఏమి ఎరుగున్నాం ఆయన గురించి చెప్పడానికి, ఏమి రుచి చూసాం ఆయన గురించి చెప్పడానికి. ఎంత ఎరుగుండి ఎంత ఫెలోషిప్ చేస్తే అంత వర్షిప్ అంత బాగుంటుంది, అంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. దావీదు ఎందుకంతలాగా ఆ కీర్తనలు రాయేశాడు, ఎన్ని కీర్తనలు రాయేశాడంటే ఈ హ్యాడ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఎంత తెలుసుకున్నాడంటే, ఎంత రెవల్యూషన్ పొందుకున్నాడంటే ఈరోజు దేవుడు నీకు కూడా అటువంటి రెవల్యూషన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సత్యవాక్యాన్ని చదువుతావా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆరాధిస్తాను ప్రభు అని చాలామంది ఆరాధిస్తేస్తున్నారు. పాటలు పాడేవాళ్ళు, పాటలు రాసేటువంటి వాళ్ళకి వాక్యం బాగా తెలిసి ఉండాలండి. వాక్యం బాగా తెలిసి ఉండాలి. వాక్యం బాగా తెలిసి ఉండకపోతే స్తుతి పాటలు ఏం రాస్తామండి? ఏం రాస్తాం? చాలా సంతోషం. కొంతమంది దేవుని సేవకుల అనుభవంలోంచి పాటలు రాశారు, చాలా సంతోషం. అవి పాడుకుంటున్నాం. అవి పాడుతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇవి ఆత్మ సంబంధమైన పాటలు అని. వాళ్ళ యొక్క అనుభవంలోంచి స్తుతిలోంచి వచ్చినటువంటి పాటలు ఇవి అని మనం పాడుకుంటున్నాం. చాలా సంతోషం. ఇంకా మూడో దాంట్లోనికి వెళ్దాం. సత్యముతో ఆరాధించాలి, వాక్యం తెలిసి ఆరాధించాలన్నమాట. అది రెండోది. మూడోది ఏంటంటే ఏ ట్రూ వర్షిప్పర్కి ఉండవలసింది ఏ థ్యాంక్ఫుల్ లైఫ్. కృతజ్ఞత జీవితం ఉండాలండి. కృతజ్ఞత జీవితం లేకపోతే ఆరాధించగలుగుతారా? చదువుదాం ఈ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 20వ వచనం వరకు చదువుతాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 20వ వచనం వరకు. అయితే ఆత్మపూర్ణులైన ఉండండి, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చాలా వచనాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. కృతజ్ఞతా హృదయం ఉంటేనే ప్రభువుని ఆరాధిస్తామండి. నేను త్వరగా అప్లికేషన్స్ ఎక్కువ ఇచ్చేస్తాను. నేను చాలా డీల్ చేయాలనుకున్నాను ఈరోజు, కానీ అప్లికేషన్స్ ఎక్కువ ఇచ్చేస్తాను. ఏంటంటే ఈరోజు నువ్వు ఆరాధించలేకపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా అండి? ఆరాధన హృదయంలోంచి రావట్లేదంటే ఏదో బాధని హృదయంలో పెట్టేసుకున్నావు. ఆ బాధ వలన నీ నోట్లోంచి ఏం రావట్లేదమ్మా? ఆరాధన రావట్లేదు. ఒకవేళ నేను అదే అంటున్నాను, ఎంజాయింగ్ లైఫ్ అంటే ఎలాగ ఎంజాయ్ లైఫ్ ఎలా చేస్తాం? ఇన్ హిమ్, ఆయనలో మనం ఏం చేస్తామండి? ఆనందిస్తాం. లేకపోతే ఆయన ఇచ్చిన బహుమానంలో ఆనందిస్తామా? ఆయన ఇచ్చిన బహుమానంలో కూడా ఆనందించాలి, కానీ ఆయన ఇచ్చిన బహుమానం కంటే ముందు ఆయనలో ఆనందిస్తే అసలు తిరగలేదు. థ్యాంక్ఫుల్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్, యు ఆర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మనం పోయిన వారమే ఒక వచనాన్ని చూసుకున్నాం, మొదటి తెస్సలోనిక 5:15లో 5:18లో ఒకే మాట ఉంటుంది, లైక్ సెంటెన్స్. ఏంటదో చెప్పండి? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అంతే. మీ విషయంలో ఇలా చేయటం దేవుని చిత్తం. ఏంటో తెలుసా? ప్రతి విషయమందు. ఉద్యోగం వచ్చినా కృతజ్ఞతాస్తుతి, ఉద్యోగం రాకపోతే ఓకే ప్రభువా, థ్యాంక్ గాడ్. కానీ ఉద్యోగం వచ్చి ఇచ్చే దేవుడు మాత్రం నాకు ఉన్నాడు. అది ఇప్పుడు రాకపోవచ్చు, కానీ ఉద్యోగం ఇచ్చేది. థ్యాంక్ఫుల్ హార్ట్. ప్రతి విషయమందు. ఇంకో ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ అని ఉంటుంది. ప్రతి కండిషన్లోనమాట, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా థ్యాంక్ఫుల్ హార్ట్ అదొకటి. తర్వాత ఏ శాంక్టిఫైడ్ అండ్ హోలీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ట్రూ వర్షిప్పర్. నిజంగా ఆరాధించాలంటే పరిశుద్ధమైన జీవితం అండి, పవిత్రమైన జీవితం కావాలి. మత్తయి సువార్త 5:8 చదివేద్దాం. ఒక్క వచనం చదివి తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం త్వరగా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అమ్మా, దేవుని చూసి దేవుణ్ణి ఆరాధించాలంటే హృదయంలో శుద్ధి ఉండాలి, పవిత్రమైన జీవితం ఉండాలి.
పవిత్రుడైనటువంటి దేవుణ్ణి మరి పవిత్రంగా లేకుండా ఎలాగ ఆనందించగలుగుతాం? ఇష్టానుసారంగా మాట్లాడేసి, ఇష్టానుసారమైన పనులు చేసేసి, తప్పు పనులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు అన్నీ పలికి దేవుణ్ణి ఆరాధించడం అంటే ఒకవేళ నోటితో ఆరాధన చేయొచ్చు, కానీ హృదయంతో మాత్రం ప్రభు ఆరాధన చేయలేము. అది ఆయన అంగీకరించడం కూడా. అది పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావా? హృదయశుద్ధి కలిగి ఉండి ప్రభువుని ఆరాధిస్తున్నావా? ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడే నిజంగా నాకు చాలా కంగారు అయిపోతుంటుంది అనమాట. ఎందుకంటే ప్రభు నేను అలా ఉండలేదు కదా ఒక్కొక్కసారి అని నాకు అనిపించి దాడొచ్చేస్తుంది. ఒకసారి నేను ఎంతో ధైర్యంగా నిలబడి చాలా థాట్స్ ఉంటాయి చెప్పాలని అనుకుంటాను, కానీ ఇలాంటి మాటలు, ప్రభు మాటలు ఎంతో నిజంగానో రెండంచులు ఖడ్గం కదండి అది, నన్ను కూడా కోసేస్తున్నప్పుడు కొంచెం చెమటలు పట్టేస్తుంటాయి నాకు. మీరు పాపం చూసి ఈయన ఏమైపోతాడు, నిజంగానే ఈయన ఇంకా ఆగిపోతే ఇంకొకరు వచ్చి ప్రసంగం చేస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది మీకు. నాకు అలాగ అనిపిస్తుంది. మాట రాదు నాకు. ఎందుకంటేనండి ఒక మాట మాట్లాడి లోపల ఇంకో జీవితం జీవించడం అంటే నాకు చాలా భయం అండి బాబు. వణుకొచ్చేస్తుంటుంది నాకు, ఇప్పటికీ కూడా వణుకొచ్చేస్తుంది నాకు. అలా చేయలేను, నేను అలా చేయలేను. ఏదైనా లోపం ఉంటే అయ్యి బాబాయ్ నేను మాట్లాడలేను, నా మాటలు రావు నోట్లోంచి, నాకు సునాయాసంగా నేను మాట్లాడలేను. అలాగా నాకు థాట్స్ రావన్నమాట అప్పుడప్పుడు. అందుకని అలాగే అయిపోతుంటాను కొన్ని చోట్ల. అప్పుడు చాలామంది ఏంట్రా బాబు ఈయన పిలిచావు ఏంట్రా బాబు అనుకుంటారు నన్ను. నిజంగాను నాకు దేవుడు మంచి మంచి థాట్స్ ఇచ్చినప్పుడు ప్రిపరేషన్లోనూ నలిగిపోతుంటాను, ఇక నిలబడి చెప్తున్నప్పుడు ఇంకా నలిగిపోతుంటాను. హృదయ శుద్ధి గలవారే అలా దేవుని చూస్తారు, వాళ్ళే ఆరాధించేవాళ్ళు అండి. ఇక్కడ నేను నోరు చించుకుని ఎంత మాట్లాడుతున్నా కానీ హృదయ శుద్ధి లేకపోతే నా ప్రసంగం వేస్టు, నా ఆరాధన వేస్టు. దేవుడికి కావాల్సింది హోలీ పీపుల్, శాంక్టిఫైడ్ పీపుల్. మనల్ని దేవుడు శుద్ధీకరించాడు. ఎందుకు? పవిత్రపరిచాడు. ఎందుకంటే పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి. చూడకూడదు, మాట్లాడకూడనివి మాట్లాడకూడదు. కానీ ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్లో నేను తిట్టేస్తూ ఉంటాను ఒక్కొక్కరిని. చాలా కోపం నాకు ఎక్కువ. అప్పుడు తిట్టకూడదు కదా, ఎందుకు తిట్టేశానని ఆ తిట్టకూడదు అనే మాట మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లోనూ అది ఉండిపోద్ది అనమాట నాకు. అప్పుడు మాటలు రావు, ఇంకా ఆగిపోయి కూర్చుంటే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇది పోన్లే, భయపడితే భయపడాను, కంగారు పడితే కంగారు పడాను. దేవుడు నాకు ఆ సెన్సిటివ్ మైండ్ ఇచ్చాడు. అందుని బట్టి నేను చాలా దేవుని స్తుతిస్తున్నాను. సెన్సిటివ్ మైండ్ అది ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షిలోకి వెళ్ళిపోతే ఏమండే అసలు నేను కంగారు పడవసరం పని లేదు, ఎలాగైనా చెప్పేయచ్చు మిమ్మల్ని కదండి. నేను ఇక్కడ యేసు ప్రభువులా నిలబడి ఇష్టానుసారంగా ఎలాగైనా చెప్పేయచ్చు. మీరేమి ఇక్కడే ఉండి నేనేమి అక్కడ ఉన్నట్టు నటించేసి చెప్పేయగలను, కానీ లేను. ఒక్కొక్కసారి మనం ఇలాగే ఉన్నాం, కానీ నాకంటే మీరు ఆత్మీయంగా ఎంతంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నాకు కంగారు పడుతుంది చెప్పటానికి. హృదయ శుద్ధి లేకుండా దేవుణ్ణి ఆరాధించలేమండి. మనం స్వపరీక్ష చేసుకుందాం. ఆరాధన అంటే ఎంత చులకన ఓడైపోయిందో ఇప్పుడు. ఎలాగ పడితే అలాగ జీవించేస్తూ, ఏ మాట పడితే అది మాట్లాడేస్తూ, ఏదైతే చూడకుండా చూసేస్తూ, ఏదైతే చేయకూడదు అది చేసేస్తూ ఆరాధనని సింపుల్గా చెప్పేస్తున్నాం. అసలు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అంగీకరిస్తాడా? తర్వాత ఏంటంటే రిపెంటెంట్ హార్ట్. ఓకే, ఏదైనా తప్పిదం చేసావేమో, ఇంకా అపరిశుద్ధత మీలో ఉందేమో, కానీ దావీదు హృదయం 51వ అధ్యాయం రాశాడు కదండి. దావీదు పాపం చేసిన తర్వాత ఎంత పరివర్తన చెంది, ఎంత మారు మనసు పొంది ఆరాధించాడండి దేవుణ్ణి. ఒకసారి ఆ కీర్తన చదువుదామా? అంత వద్దు, చూద్దాం. కీర్తన అనుకుంటున్నాను. అవును, అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు, లేకపోతే నేను ఆరాధించలేను నిన్ను. అది అదండి రిపెంటెంట్ హార్ట్ అంటే. ఇది నేను పరిహారం పడాలి ప్రభువా. నేను మనుషుల ముందు మంచోడిగా ఆరాధికుడిగా నటించేయచ్చు, కానీ నీ ముందు అది చెల్లదు.
నటన జీవితం నటించేయచ్చు, కానీ చెల్లదు, అది చెల్లదు. ప్రభా నువ్వు నన్ను కడగాల ప్రభా, అప్పుడే నీతో రైట్ అయిన తర్వాతే నేను ఆరాధిస్తాను ప్రభా. ఎన్ని కీర్తనలు ఆయన రాయగలిగాడంటే, ఎందుకంటే తెలుసండి, మారు మనసు పొంది ఆరాధించాడండి ఆయన. పశ్చాత్తాప హృదయంతో ఆరాధించాడు. ఈరోజు ఆ పశ్చాత్తాపం మీకుందా? ఆ మారు మనసు మీకుందా? ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉన్నారా? ఆలోచన చేయండి. 32వ కీర్తన ఆయన రాశాడు. ఇక్కడ దేవుడికి క్షమాపణ ఇచ్చేశాడు ఆయనకి. అప్పుడు 32వ కీర్తన రాశాడు. ఏమని రాశాడంటే, తన అతిక్రమంలోకి పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్వం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. అమ్మయ్య అనిపించింది. ప్రభువా నీ దగ్గర క్షమాపణ పొందాను, ఇప్పుడు హాయిగా ఉంది ప్రభా నా ప్రాణం, నేను ఆరాధించగలుగుతాను ఇప్పుడు నిశ్చంతగా అంటున్నాడు. అది ఆరాధికుడు చేయవలసిందండి. ఇంకా పాపాన్ని హృదయంలోనే ఉంచుకొని ఇంకా పాప జీవితాన్ని జీవిస్తూ అలాగే ఎలాగ ఆరాధించగలుగుతారు? నటించగలుగుతారేం కానీ నిజమైన ఆరాధన చేయలేరండి. దావీదులాగా ఒకవేళ మనం దావీదు అలాగే గొప్ప వ్యక్తి అలా చేసాడంటే మనం కూడా చేస్తాం. తప్పనిసరిగా క్షమాపణ పొందుకుందాం ప్రభు దగ్గర. 1 యోహాను 1:7 అలాగే 1 యోహాను 1:9 ప్రకారంగా ఆయన దగ్గరికి వస్తే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపం నుండి ఆయన విడిపిస్తాడు, మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఈరోజు నిజమైన ఆరాధికులుగా ఉండాలనుకుంటున్నారా? ఆయన రక్తం దగ్గరికి రండి. సిలువలో మన పాపానంతా ఆయన మోసి సిలువలో చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు. His forgiveness is available anywhere and at any time before he comes back. ఆయన యేసు ప్రభువు తిరిగి రాకముందు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన క్షమాపణ దొరుకుతుంది. మనకు పాట కూడా తెలుసు కదా, ఇదే కృపాకాలమని క్షమాపణ దొరుకునని. ఇదే కృపాకాలం, ఇప్పుడే క్షమాపణ దొరుకుతుంది. అడుగుతారా ఆయన క్షమాపణ? ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒకటే ప్రాబ్లం, నేను క్షమాపణ అడగటానికి నాకు ఏం లేదంటే హంబుల్ హార్ట్ లేదు. నెక్స్ట్ ఆరాధికులు ఏం చేయాలంటే హంబుల్ హార్ట్ ఉండాలి ఆరాధికులకి. అంటే తగ్గింపు, దీనత్వం కలిగిన హృదయం ఉండాలి. ఆయన దగ్గరికి క్షమాపణ కోసం రావటం అంటే ఉత్తిని వచ్చేస్తాం ఏంటండి? దీన హృదయము లేకపోతే తగ్గింపు హృదయం లేకోకుండా క్షమాపణ అడుగుతామా? ఉత్తినే. ఇంతవరకు చాలా గట్టిగా మాట్లాడేశాను, కానీ ఇప్పుడు ఒక జోక్ చెప్తాను. ముందే జోక్ కానను కదా, నవ్వురాపోయిన నవ్వాలి మరే. ఓకేనండి. తప్పు చేయకుండా కూడా ఇలా ఉంది ఏంటంటే, మర్చిపోయాను మరి జోక్ ఏం చేస్తాను. ఓ పొన్ నవ్వరు, థ్యాంక్ యూ. ఏంటంటే ఆ జోకు, తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగేవాడు ఆడు మంచోడు అంట. తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగినోడు మంచోడు. తప్పు చేశానని అనిపించిన తర్వాత ఒకవేళ తప్పు చేయకపోయినా హ్యాపీగా ఉండాలనుకున్నవాడేమో ఆడు వైజ్ పర్సన్ అంట. ఎవరు? తెలివైనోడు అంటాడు. అర్థమైపోయింది జోక్యానికి. తప్పు చేయకుండా కూడా క్షమాపణ కోరినోడు భర్త అంట. అర్థం లేదమ్మా? తప్పు చేయకుండా కూడా క్షమాపణ కోరినోడు అంతే కదమ్మా. ఎన్నిసార్లు క్షమాపణ చెప్పలేదు మేము, మీరేమీ అనకపోయినా. అది ఇప్పుడు తప్పు చేయకుండా క్షమాపణ చెప్పినప్పుడు భర్త, అది జోక్గా చెప్పాను. కానీ మనం తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఓకే, ఇప్పుడు హంబుల్ హార్ట్ లోకాసు వార్తలో ఆల్రెడీ మనం ఇది చూసాం. 18వ అధ్యాయంలో 9 నుండి 14 వరకు సుంకర కనిపిస్తాడు. ఆయన ఆరాధన ఎందుకని దేవుడు అంగీకరించాడంటే చెప్పండి, ఎందుకు అంగీకరించాడు? దీనత్వము. ఆకాశం వైపు కూడా కళ్ళు తెరిచి చూడటానికి అతని దగ్గర ధైర్యం చాలక ఏం చేశాడు? రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను. అది దీనత్వంతో తగ్గింపుతో హృదయం ఉంటే అండి అతడు ఆరాధికుడు, నిజమైన ఆరాధికుడిగా ఉంటాడు. నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అన్ ఒబీడియంట్ హార్ట్. ఒబీడియంట్ హార్ట్, విధేయత కలిగినటువంటి హృదయం గలవాడే నిజమైన ఆరాధికుడు. విధేయత కలిగినటువంటి వాడే నిజమైన ఆరాధికుడు. 1 సమూయేలు 15:22. 1 సమూయేలు 15:22. ఏ ట్రూ వర్షిపర్ ఈజ్ ఒబీడియంట్ టు గాడ్స్ కమాండ్మెంట్స్. అది
దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క న్యాయ విధులకు లోబడిన వాడే నిజమైన ఆరాధికుడండి. అందుకు సమూయేలు అవును, అది బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గడికంటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ట్రూ వర్షిపర్, ఒబే, బికాస్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలి అర్పణ కంటే విధేయత, మాట వినటం చాలా శ్రేష్టం. దేవుడు చెప్పిందేమో చేయము, దేవుని వాక్యానికి ఏమో విరుద్ధంగా ప్రవర్తిస్తాము. మేము దేవుడిని ఆరాధిస్తున్నామంటే కుదురుతుందా చెప్పండి? కుదురుతుందా? ప్రాక్టికల్ థింగ్స్ చాలా చెప్తా అన్నాను కదా, అప్లికేషన్స్ చాలా చెప్తా అన్నాను కదా. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త భార్యని గౌరవించడం, భయంకరంగా ఒక పశువుని చూసినట్టు చూస్తాడు. ఇక్కడికి వచ్చి హల్లెలూ అంటాడు. కుదురుతుందా? ఏమండి? భార్య రాక్షసి, గయ్యాలి, ఇక్కడికి వచ్చేసి ఇలాగే కదా స్టార్టింగ్లో బుసలు కొట్టేస్తూ ఉంటారు. బుసలే మళ్ళీ అన్న నవ్వుతారని బుసలు కొట్టేస్తారు ఇక్కడికి వచ్చేసి. ఏమండి? అది కుదురుతుందా ఆరాధన? కుదరదు. పిల్లలు భయంకరమైన విరుద్ధంగా తల్లిదండ్రులకి లోబడిపోయి ఇక్కడ ఒకవేళ ఆరాధించేస్తే కుదురుతుందా? ఏమండి? కుదురుతుందా? కాబట్టి అమ్మా, ఆరాధన అంటే అంత ఏదో తేలిగ్గా తీసుకోకండి. దేవుని వాక్యానికి విధేయత చూపించిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి చేయండి అమ్మ, లేకపోతే ప్రదర్శన అయిపోద్ది, నాటకం అయిపోద్ది, అది నటన అయిపోద్ది. తర్వాత ఒబీడియంట్ హార్ట్ కూడా అయిపోయింది. ఇక చివరికి వచ్చేసానులేండి. ఇంకోటి ఏంటంటే, ఈ షుడ్ బి ఎ పర్సన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. దేవుణ్ణి ఆరాధించడం కూడా అసాధ్యము. ఆరాధన దేవునికి ఇష్టమైంది. ఆ ఇష్టమైన దాన్ని విశ్వాసం లేకుండా నువ్వు వెలుచూపుతో, సైట్తో చేస్తున్నావు, ఫెయిత్తో కాకుండా ఏదో క్రియలతో చేస్తున్నావు. కుదరదు. అబ్రహాం మంచి ఎగ్జాంపుల్. అబ్రహాంకి దేవుడు ఏది చెప్తే అది చేశాడు, విధేయత చూపించాడు, విశ్వాసంతో చేశాడు. విశ్వాసంతో చేసి ఏం చేశాడంటే దేవుణ్ణి ఆరాధించాడు. అబ్రహాం గురించి ఇప్పుడు ఆది కాండంలో వదిలేను కానీ టైం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఎంత విధేయతతో, విశ్వాసంతో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి చూసారండి? అసలు అబ్రహాము విశ్వాసులకి తండ్రి ఎలాగయ్యాడంటే ఇవన్నీ. ఒకగానొక కొడుకు పుట్టాడండి 100 సంవత్సరాలకి. నువ్వు బలిస్తే అంటే విశ్వాసంతో బలిచ్చేస్తాను, బలిచ్చేసి దహన బలి అండి. అది మామూలుగా మళ్ళీ మామూలు బలి కాదు, దహన బలి. బలిపీఠం మీద కుమారుడిని ఇస్సాకుని పెట్టేయాలి, బలిచ్చేయాలి. ఆ రక్తం అలాగా ఉంటున్న సమయంలో అది అంటించేయాలి, ఆల్టర్ని అంటించేయాలి. ఆల్టర్ని అంటించేస్తే ఆ బలి ఏమవుతుంది తెలుసా? బూడిద అయిపోతుందండి. పశువు కానీ లేకపోతే అక్కడ ఇస్సాకు ఉంటే ఇస్సాకు బూడిద అయిపోతాడు. విశ్వాసం ఏంటంటే దేవుడు బలి ఇవ్వకుండా కాపాడతాడనేది కాదు అక్కడ విశ్వాసం అయింది. బలిచ్చేసి దహన బలి అంటే బూడిదైపోతున్నా ఆ బూడిదలోంచి కూడా ఇస్సాకుని మళ్ళీ ఏం చేస్తాడు? దేవుడు బతికించగలడు. అది విశ్వాసం. అలాంటి విశ్వాసంతో ఆయన అబ్రహాము చేసిన ఆరాధన అని ఒక ఆయన రాశాడు. ఆరాధన, స్తుతి ఆరాధన, అబ్రహాము చేసిన ఆరాధన, ఇటువంటి ఆరాధన చేశాడు. కాబట్టి విశ్వాసంతో ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఇంకా లాస్ట్ చెప్పేసి నేను ముగించేస్తాను. ఆరాధన ఇంకా నిజమైన ఆరాధికుడికి ఏం కావాలంటే దేవుని సన్నిధి పట్ల తృష్ణ, ఏ ప్యాషన్ ఫర్ హిజ్ ప్రజెన్స్, ఏ ప్యాషన్ ఫర్ హిజ్ ప్రజెన్స్. దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్తున్నాం కానీ ఏ కారణం నిష్కారణంగా మనం ఇంట్లో ఉంటున్నామండి, దేవుని సన్నిధికి రాకుండా నిజమైన ఆరాధికులం అవుతామా? 84వ కీర్తన చదువుదాం త్వరగా. 84వ కీర్తన. కోరహ కుమారులండి చాలా దూరంగా ఉన్నారు, దేవుని యొక్క మందిరానికి చాలా దూరంగా ఉన్నారు. యూదులు కనీసం 3 సార్లు
ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కానీ ఆ పండుగలను ఆచరించడానికి దేవాలయంకి వెళ్ళాలి, వాళ్ళ టెంపుల్కి వెళ్ళాలి జెరూసలేంలో. అయితే వాళ్ళ యొక్క ఆశ చూడండి, మొదటి వచనం నుంచి చూసేద్దామా. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు, యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిలుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇదంతా చూస్తేనండి ఎంత ఆశ అండి ఆయన ప్రజెన్స్ పట్ల, ప్యాషన్ ఫర్ హిజ్ ప్రజెన్స్. అమ్మ నువ్వు ఎక్కడున్నా కానీ, ఇదిగోండి మీరు ఉద్యోగాలు మానేయమని చెప్పట్లేదు నేను, మీ స్టడీస్ని మానేయమని చెప్పట్లేదు నేను. ఉద్యోగం చేస్తూ ఒకవేళ ఆదివారం కూడా ఉద్యోగం ఉంటే వెళ్ళండి, నేనేమి కాదంటలేదు. కానీ ఒక గంట పర్మిషన్ అడగండి, ఎదురకండి. గంట ఇవ్వడండి, మనం చేసే మంచి ఉద్యోగం సర్వీస్ని బట్టి గంట ఇస్తాడు. దగ్గరలో ఉన్నటువంటి చోటకి వెళ్ళిపోండి ఎదురకంగా. ఈ రోజులు అలాగే అయిపోయినాయి ఇప్పుడు ఈ మధ్య. ఎలా అంటే తప్పనిసరిగా పరీక్ష ఈ రోజున పెడుతున్నారంటే చెప్పండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆదివారం. నేనేమి మానేయమని చెప్పండి, నేను అంత సాహసం కూడా చేయను. వెళ్ళండి, కానీ దేవుని యొక్క సన్నిధి మానొద్దు. దేవుని యొక్క సన్నిధి గురించి మానొద్దు. ఈ దేవుని సన్నిధి గురించి ఒక విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. ఇంకా ఒక ఆయన రాశాడనమాట, భలే ఉందా ఆర్టికల్. ఏంటంటే ఆర్టికల్ ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు తర్వాత పరీక్షలు ఆదివారం రాసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏమని రాశాడంటే పాస్టర్ గారికి లెటర్ రాశాడు. అంటే ఒక ఆయన మీలో ఒక ఆయన నాకు రాశాడు అనమాట. ఏమనంటే, యవనస్తులు జాగ్రత్తగా వినండి, అయ్యా మీరు ప్రార్థన ఈ మధ్య పెన్నలకు కూడా ప్రార్థన చేసిస్తున్నారు కదా, అలాగా మీ కొరకు మీ పరీక్షలు రాయటం కోసం నేను ప్రార్థన చేస్తాను అని ఒక మీటింగ్ పెట్టారు కదా అనేటువంటి పాస్టర్ గారికి ఒక ఆయన రాస్తున్నాడు లెటర్. ఏమనంటే, అయ్యా మీరు నేను చదువుకుంటుంటే మైక్ ఆపరేట్ చేయడానికి రా అని పదే ఫోన్లు చేసి రప్పించావు, నేను చదువుకి వెళ్ళటానికి లేదు. నేను మీకు పెట్టానది పెట్టలేదు కదా, నేను చేయవలసిన అసైన్మెంట్లు చేయలేదు, నువ్వేమో మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయిపోతానని ప్రార్థన చేస్తున్నావు, ఎలా సాధ్యం? అయ్యా నేను చదువుకుంటానంటే లేదు యూత్ మీటింగ్లు కోయిర్ ప్రాక్టీసులు రండి అని రమ్మన్నావు, మేము ఎలాగా మరి చదువు లేకోకుండా మళ్ళీ మీరు ప్రార్థన చేస్తే నేను ఎలాగో పాస్ అయిపోతాను. అయ్యా మీరు మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏ రోజు నన్ను మీరు పొద్దుటి క్లాస్ అంటే ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పి రాత్రి అంతా చర్చిలోనే ఉండిచ్చేసావు. కొంతమందికి ఎంత హ్యాపీ అయిపోతున్నారు కదండి. చర్చి మానొద్దండి, కానీ నేను కూడా ఇంత కరుడు కట్టిన పాస్టర్లాగా మిమ్మల్ని ఇలా చేయమని ఎవరినైనా చేయమన్నాను. మనకున్నది ఒక్క శుక్రవారం అండి. ఆ శుక్రవారం కూడా నా ప్రాణము దేవుని దర్శించకుండా సీరియల్ చూడటానికి దర్శిస్తుంది, తహతహలాడిపోతుంది. ఆ శుక్రవారం కూడా నా ప్రాణము దేవుని దర్శించడానికి ఆశపట్టలేదు, కానీ నా ప్రాణం ఎంతో ఐపీఎల్ చూడటానికి సొమ్మసిల్లిపోతుంది కదండి. ఐపీఎల్ ఇంకా ఫైనల్ ఉందేమో కదా, గొడవ వదిలిపోతుంది ఇంక దాంతో. ఎందుకంటే ఐపీఎల్ చిన్న పిల్లలు మా ఇంట్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మొత్తం కామెంటరీ చెప్పేస్తున్నారు ఐపీఎల్కి ఎంత ఎడిక్ట్ అయిపోయారు. తర్వాత సీరియళ్ళకి కానీ మిగతా విషయాలకి కానీ ఎంత ఎడిక్ట్ అయిపోయారు. నేను మరీ ఇంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోవట్లేదు. అలాగనే ఒక పాస్టర్ గారికి లెటర్ రాశారు కదా, ఆ పాస్టర్ గారిలా నేను ఉండలేదు. చదువుకోండి, చక్కగా ఉద్యోగాలు పనులన్నీ చేసుకోండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా దేవునికి ఇవ్వండి. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పానంటే, సో కాల్డ్ సెలబ్రిటీ ప్రీచర్స్ వాళ్ళు బాగానే ఉంటారండి. వాళ్ళ కొడుకులు కూడా లండన్లోను అమెరికాలోను ఎంఎస్లోను ఎంబీబీఎస్లోను తర్వాత ఇంకేంటంటే పెద్ద చదువుతూ ఉంటారండి. కానీ బానిస విశ్వాసులు మాత్రం వచ్చేసి వాళ్ళ కార్పెట్లు తీయాలంటారు, వాళ్ళకి ఏంటండి ఇంకేమేం చేయమంటారు, తొడమంటారు. ఎంత దారుణం, ఎంత బానిసత్వంలో ఉన్నామండి మనం అందరం. మీరు కాదండి, మీరు మంచి చర్చలో ఉన్నారు మీరు. అక్కడ వాళ్ళు అదే దేవుని పరిచర్య అని వాళ్ళు చేత చేయంటున్నారు. మరి వీళ్ళ కొడుకులు తప్పు కదండి అది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి.
దేవుని సేవ విషయంలో అని చెప్పి మభ్య పెట్టేసి లాస్ట్లో ఒక ప్రార్థన పెన్ ఇచ్చేసి, ఆ ప్రార్థన అభిషేక పెన్ను, ఆడు ఏం చదవలేదు, ఎలా రాసేస్తాడని అంతను ఆలోచించేయండి, కొంచెం ఆలోచన చేయండి. దేవుని సన్నిధి పట్ల తృష్ణ ఉండాలి. చదువుకుంటూనే, ఉద్యోగం చేస్తూనే మనం ఇతర చదువుకి ఎంతలాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఉద్యోగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, దేవుని సన్నిధికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే నిజమైన ఆరాధకులుగా ఉంటాం. చదువు సంధ్య లేకోకుండా, ఉద్యోగం సద్యోగం లేకోకుండా ఆరాధించేస్తున్నామంటే ఏంటది? అది ఆరాధన కాదు. ఆయన ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను దానికి కూడా ఒప్పుకుంటాను. ఏంటో తెలుసా? ఆ స్టేట్మెంట్ వినండి. ఇది వింటే మీరు చక్కగా చదువుతారు, ఇది మీరు వింటే చక్కగా ఉద్యోగం చేస్తారు. ఏంటంటే, ఆరాధన అంటే కేవలం ఇక్కడ ఒక గంట నిలబడి ఇలా ఎత్తి కంటెంపరీ క్రిస్టియానిటీ అన్నమాట. ఇది ట్రెండ్, అది కాదు. మీరు చదువుతున్నారా? శ్రద్ధగా చదవండి, మనసు పెట్టి చదవండి. అది కూడా ఆరాధనలో భాగం అవుతుంది. కొంతమంది దీన్ని ఒప్పుకోరు, క్రైస్తవ బోధకులు ఇది ఒప్పుకోరు. దాన్ని వాళ్ళకి ఏంటంటే కేవలం ఊడిసేయటం, చర్చిలోకి వచ్చి కడిగేయటం, ఇదే ఏంటో చెప్పండి ఆరాధన. మరి చదువు, మీరు చేసే ఉద్యోగం కూడా ఆరాధనే. అలా అనుకుంటే కనుక నిజంగాను ఆ ఉద్యోగంలో లంచం తీసుకోం, ఆ ఉద్యోగంలో మనం అవర్స్ ఎగ్గొడతామమ్మా. ఆ ఉద్యోగంలో ఆ ఫ్రీ టైంలో కరెక్ట్గా పావుగంట అయితే పావుగంటలోనే మనం ముగించుకుని వెళ్ళిపోతాం. దాన్ని ఒక ఆరాధనగా కాకుండా సెపరేట్ చేసుకున్నాం. సేక్రెట్ అని ఒకటి, సెక్యులర్ అని ఒకటి చేసుకున్నాం. సెక్యులర్ ఒకటి, సేక్రెట్ అని చేసుకున్న తోటి ఈ సేక్రెట్కి ఒక 2-3 గంటలే ఇచ్చాం పరిశుద్ధత కలిగిన దానికి. అందుకని అక్కడ మట్టుకి పరిశుద్ధంగా ఉండి బయటకు వచ్చిన తర్వాత దులిపేసుకుని ఇంకా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, సెక్యులర్ అన్నట్టు. కానీ అది కాదు, అది రోమన్ క్యాథలిక్ పెట్టిన వాళ్ళు అనమాట. 2 తీసేయాలి. ఈ సెక్యులర్ అనేది కూడా ఏంటో తెలుసా? సాక్రెట్గా ఇచ్చాడు దేవుడు. అలా చేస్తేనే దేవునికి సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుంటాం. రోమన్స్ చాప్టర్ 12:2 అదే ఉంది. ఆరాధన, నిజమైన సేవ, నిజమైన భక్తి ఏంటో తెలుసుకున్నారా? ఏంటో తెలుసా అండి? సండే 10 to 12 కాదు, 24/7. ఈ మధ్య మనకి ఎమర్జెన్సీ హాస్పిటల్ వచ్చేసినాయి కదా. 24/7 అంటే అర్థం ఏంటంటే 365 రోజులు, 365 రోజులు, 7 వారానికి 7 రోజులు, తర్వాత రోజుకి 24 గంటలు వీఆర్ క్రిస్టియన్. అంతే, వీఆర్ క్రిస్టియన్. మనం ఏది చేసినా, భోజనం చేసినాను, పానం చేసినాను, అది. మటన్ తింటున్నప్పుడేమో సెక్యులర్ అను, తోటకూరతో తింటున్నప్పుడేమో క్రిస్టియన్. అలాగండి, అలాంటివి ఏం లేవు కదా. ఎలాగున్నా కానీ మనం ఎప్పుడుకి క్రిస్టియన్సే. మీరు ఉద్యోగం చేస్తున్న, చదువుతున్న, దేవుని సన్నిధిలో ఉన్న క్రిస్టియన్స్, రిమెంబర్ దాట్. అదే ట్రూ వర్షిపర్స్. సమయం వస్తుంది, ఆ సమయం ఈ సమయం లేదు. జీడియం చర్చ్ చింతవారిపేట 4 గోడల మధ్యన, తర్వాత పైపు దగ్గర అని లేదు అమ్మా. ప్రతి చోట కూడా మనం ఆరాధికులు. తలలోంచుదామా? ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానం మనం విన్నాం, దేవుని దగ్గర నుంచి విన్నాం. ఆరాధన చేస్తున్నామని చాలా సునాయాసంగా చెప్తున్నాం. కొంతమందికి అయితే చులకనైపోయింది ఈ మాట. జీవితం ఎలా పడితే అలా ఉంటూ కూడా ఈ మాట పలికి ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుడు అనే మాట మీ పెదవులతో మీరు స్తుతిస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉందన్నాడు. మీ చేతులు అంత రక్తంతో నిండిపోయింది, కడుక్కుని రండి. ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని రండి. నిజంగా ఆరాధించే వాళ్ళు ముందు రక్షణ పొందుతారు, తిరిగి జన్మిస్తారు. నిజంగా ఆరాధించే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుని ఆరాధిస్తారు. అమ్మా, నువ్వు రక్షించబడిన వాడువేనా? అయ్యా, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా? అయ్యా, మీ కృతజ్ఞత హృదయం ఉందా? కృతజ్ఞత జీవితం ఉందా? అమ్మ, పవిత్రమైన జీవితం ఉందా? నీ జీవితం శుద్ధీకరించబడిందా? అమ్మ, మీ హృదయం ప్రాయశ్చిత్తం కలిగి మీరు పాపక్షమాపణ పొందుకుని ఆరాధిస్తున్నారా? అయ్యా, మీరు విధేయత కలిగినటువంటి దీనం కలిగినటువంటి హృదయంతో ఆరాధిస్తున్నారా? అమ్మ, మీరు విధేయత కలిగిన హృదయంతో ఆరాధిస్తున్నారా? దేవుని వాక్యానికి లోబడి ఆరాధిస్తున్నారా? అమ్మ, మీరు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ విశ్వాసంతో దేవుని ఆరాధిస్తున్నారా? అమ్మ,
దేవుని యొక్క సన్నిధి పట్ల ప్రేమ తృష్ణ కలిగి ఉన్నారా? మీరు దేవుని ఆరాధిస్తున్నారా? ఇలాంటి వాళ్ళే నిజమైన ఆరాధికులని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సమయం వస్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు లెక్కలేని స్తోత్రాలనైనా ప్రభువా, అల్పుడైనటువంటి నా ద్వారా ఘనమైనటువంటి దేవ, మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మేము నీ వాక్యంలోంచి చూసాం ప్రభువా. మాకు నేర్పించండి నాయనా, ఎలా ఆరాధించాలో తెలియచేయండి ప్రభువా. ఈ వర్తమానం చాలదు, ఇంకా నేర్చుకోవాలి, చదవాలి నీ వాక్యాన్ని. మిమ్మల్ని ఆరాధించి నాయనా మీకు ఇష్టమైనటువంటి ఆరాధన మేము చేయటానికి సహాయం చేయమని వాక్యం విన్నటువంటి మమ్మల్ని అందరినీ మీ చేతి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.